పార్లమెంట్ సభ్యులు కొండా విశేష దేశంలో అనేక సంవత్సరాలుగా పారిశ్రామిక రంగంలో కానీ లేక మీడియా రంగంలో కానీ నైతిక విలువలతో కూడినటువంటి విలువలను పద్ధతులను పాటిస్తూ మరి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మై హోమ్ గ్రూప్ చైర్మన్ అయినటువంటి జూపల్లి రామేశ్వరరావు గారు, మా మిత్రులు పిఎం సాయి గారు, అదేవిధంగా ఈ యొక్క రేంజీ సంబంధించినటువంటి ఫౌండర్ సిఇఓ మిత్రులు ఆకుల మణికంఠ గారు, పత్రికా మిత్రులు, అనేక మంది వచ్చినటువంటి స్టార్టప్ కంపెనీకి సంబంధించినటువంటి మిత్రులు, ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముందుగా వ్యక్తిగతంగా నా తరఫున మీ అందరికీ క్షమాపణలు కోరుతా ఉన్నాను. నాకు ప్రధానమంత్రి గారి కార్యక్రమం, ఎందుకంటే దేశంలో ప్రతి నెల ఎవ్రీ మంత్ వివిధ గవర్నమెంట్ సెక్టార్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఇస్తున్నామో దానికి సంబంధించి గత 6 సంవత్సరాలుగా ప్రైమ్ మినిస్టరే నేరుగా అన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యేటువంటి వాళ్ళకు ఆయననే రోజ్గార్ మేళా కింద వర్చువల్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు. మేమందరము ఫిజికల్ అదే మీటింగ్లో పాల్గొని వాళ్ళ ఉపన్యాసం తర్వాత మేము అందరికీ వర్చువల్ లెటర్స్ ఇస్తాం. ఈరోజు కూడా సుమారు 60,000 మందికి ప్రతి నెల ఒక్కొక్క మంది 80,000 లక్షలు కూడా అవుతాయి. ఆ రకంగా అన్ని సెక్టార్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి పత్రాలు అందించేటువంటి రోజ్గార్ మేళా ఉంది. అది కూడా 10-15 ఉంది. నేను వెళ్ళాలి కాబట్టి నేను మణికంఠ గారు రిక్వెస్ట్ చేసి కొద్దిగా ప్రీపోన్ చేయించుకున్నాను. కొద్దిగా అందరికంటే పెద్దల కంటే ముందే నేనే మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి దయచేసి అందరూ క్షమించాల్సిందిగా. నేను రైల్వే నిలయం వెళ్ళాలి ఇక్కడ నుంచి. మిత్రులారా, ప్రపంచం అంతా కూడా ఈరోజు రిన్యూవబుల్ ఎనర్జీ గురించి చర్చిస్తుంది. రిన్యూవబుల్ ఎనర్జీ చర్చించుకోవడం అనేటువంటిది చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశం. ఈ రకమైనటువంటి కీలక సమయంలో కూడా మణికంఠ గారు వారు కూడా ఈ రంగంలోకి రావడం, ఒక స్టార్టప్ కంపెనీ కింద ఈరోజు వారు కూడా రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో మరి తన వంతు పాత్ర పోషించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఈరోజు వెస్ట్ ఏషియా ఒక వార్ సిచ్యువేషన్, యుద్ధ వాతావరణం ఈరోజు ప్రపంచమంతా ఉంది. ప్రపంచమంతా కూడా ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఎనర్జీ సెక్యూరిటీ అంటే అనేక రంగాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం ఎనర్జీ సెక్యూరిటీ కోసం లాస్ట్ 12 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి మన ప్రధానమంత్రి గారు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక ప్రైవేట్కి సంబంధించినటువంటి మరి కంపెనీస్ పెద్ద ఎత్తున ముందుకొచ్చి ప్రోత్సహిస్తుంది. ఈరోజు గ్రీన్ ఎనర్జీలో చాలా పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. అది చాలా మన దేశానికి శుభసూచకమైన సందర్భంగా మనం చేస్తున్నాం. మనం ఈరోజు మరి పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరచాలి, మౌలిక వసతులు పెంచాలి. అది లేకపోతే మరి మనకు 2 కళ్ళు ఏ రకంగా ఉంటాయో, ఒక కన్ను మనకు ఎన్వైరన్మెంట్, మరొక కన్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ, మినిమం ఫెసిలిటీస్ టు ది పీపుల్. ఈరోజు చాలా మంది అంటారు, నేను కోల్ మినిస్ట్రీ కాబట్టి చాలా మంది మీరు కోల్ కార్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున మరి ఈ యొక్క భూగర్భం నుంచి కోల్ తీస్తున్నారు కదా, ఏమైపోతుంది అని అడుగుతారు. కానీ ఈరోజు వాస్తవమే 73% ఆఫ్ పవర్ ఈరోజు కోల్ ఆధారితమైనటువంటి థర్మల్ ప్లాంట్ ద్వారా వస్తుంది. 73%.
ఒక్క గంట కూడా ఈరోజు పవర్ లేకుండా ఉండమంటే ప్రజలు ఉండే పరిస్థితి లేదు. 2 రోజులు 3 రోజులు తినకన్నా ఉపవాసం ఉంటారు తప్ప కరెంట్ లేకుండా పవర్ లేకుండా ఉండేటువంటి పరిస్థితులు దేశం లేదు. కాబట్టి ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే, మనం వాడుతున్నటువంటి లైన్ మొదలు పెడితే, ఇంట్లో ఏసీల నుంచి మొదలు పెడితే, లిఫ్ట్ నుంచి మొదలు పెడితే, మరి గ్రైండర్ నుంచి మొదలు పెడితే, ఫ్యాన్ నుంచి మొదలు పెడితే, ఎవ్రీథింగ్ ఈజ్ పవర్ డిపెండెంట్. పవర్ ఈరోజు మనం ఎట్లయితే మన శరీరంలో అవయవాలు ఉన్నాయో, పవర్ కూడా ఈరోజు మన శరీరంలో ఉన్నటువంటి పార్ట్లు ఒక భాగం అయిపోయింది. పవర్ లేకపోతే ఏం చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు కంప్యూటర్ ఆన్ కాదు, మీ సెల్ ఫోన్ ఆన్ కాదు, మీ ఏది కూడా ఏ సెక్టార్ కూడా పనిచేయదు. కాబట్టి పవర్ అనేటువంటిది చాలా మన దేశంలో ఒక కీలకమైనటువంటి పవర్. అందుకే ఈరోజు పవర్ను మీకు తెలుసు, పెద్దలు రామేశ్వరరావు 2013లో నేను కూడా మన హైదరాబాద్లో ధర్నా చేశాం. ధర్నా ఎవరితో చేశాము? ఇండస్ట్రీ ఓనర్స్, వర్కర్స్, ఇండస్ట్రీలలో పనిచేసేటువంటి వర్కర్స్, రైతులు. ఏమి మాకు పవర్ కావాలి. అతను ఒక సీలింగ్ పెట్టారు, మీరు ఇన్ని మెగావాట్ల కంటే ఎక్కువ పవర్ వాడితే మీకు పవర్ కట్ చేస్తారు.